హలో గైస్, వెల్కమ్ టు వీబై కర్నల్. అండ్ ఈరోజు వచ్చేసి ఎపిసోడ్ 4 డే 3 అన్నట్లు. ఈరోజు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఏమనిపించింది అనేది నేను చెప్తున్నాను గైస్. ఈరోజు జరిగిన విషయంలో ఎస్టర్డేస్ నామినేషన్ ప్రాసెస్ ఒకటి పెండింగ్ ఉంది. నామినేషన్ ప్రాసెస్లో ఒక రౌండ్ మాత్రమే అయిపోయింది. సెకండ్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్ అండ్ ఫోర్త్ రౌండ్కి ఈరోజు డెసిషన్స్ ఉన్నాయి. సారీ, సెకండ్ రౌండ్ థర్డ్ అండ్ ఫోర్త్ రౌండ్ 2 రౌండ్స్ అయితే ఎస్టర్డే అయిపోయినాయి. థర్డ్ రౌండ్ అండ్ ఫోర్త్ రౌండ్కి ఈరోజు డిస్కషన్స్ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ క్యాజువల్ టాక్ ఏం జరిగింది అండ్ ఒక ఫైట్ జరిగింది గుడ్డు కోసము. ఎగ్ పోయిందని చెప్పేసి ఒక చిన్న ఇష్యూ జరిగింది. అది ఏంటి అనేది నేను ఆల్రెడీ లైవ్ వీడియో అప్డేట్స్లో చేశాను, లైవ్ రివ్యూలో. ఒకసారి మీరు చెక్అవుట్ చేయకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఛానల్ చెక్అవుట్ చేస్తే ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ నామినేషన్ ప్రాసెస్ ఎక్కడ స్టాప్ అయ్యింది అనేది మాట్లాడుకుందాము. మనీష్ అండ్ హరీష్, పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ వీళ్ళిద్దరికి ఏం చెప్పారంటే బిగ్ బాస్, నెక్స్ట్ ఎవరు రావాలో సెలెక్ట్ చేసుకోండి అని చెప్పినప్పుడు మనీష్ కాదు, హరీష్ అండ్ పవన్ కళ్యాణ్ పాయింట్స్ వాస్ వెరీ గుడ్. వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ ఇద్దాము, ఫెయిర్ అండ్ అన్ఫెయిర్ లాగా చూద్దాము, ఆపర్చునిటీ ఇద్దామని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. బట్ హరీష్ ఏం చేస్తున్నాడు అంటే, ఇది ఎస్టర్డే జరిగింది ప్రీవియస్ ఎపిసోడ్. హరీష్ ఏమంటున్నాడు అంటే, షో ఫార్మాట్కి ఎవరు కావాలి, షో ఫార్మాట్లో ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరుంటే కంటెంట్ ఉంటుంది అంటున్నాడు. నీకు షోతో ఏం పని ఉంది, కంటెంట్తో ఏం పని ఉంది? నీకు కావాల్సింది ఏంటి? నీ గేమ్ ఏంటో నువ్వు ఆడుకొని నీ ప్లేస్ నువ్వు ఉండాలి. అంతేగాని నీకు షో ఫార్మాట్ గురించి, గేమ్లో ఎవరు ఉండాలి, ఎవరుంటే గేమ్ బూస్ట్ అవుతుంది, టీఆర్పీలు వస్తాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ తనకేం అవసరం చెప్పండి? అలా మాట్లాడడం తప్పు అనిపించింది. అండ్ ఓనర్స్ అందరూ అలానే ఆలోచిస్తున్నారు. కంటెంట్ ఫుటేజ్ అనే ప్లానింగ్లో ఉన్నారు. కంటెంట్ ఫుటేజ్ కాదమ్మా ఇక్కడ కావాల్సింది. మీరు మీ గేమ్ ఏంటో మీరు ఆడుకోవాలి. అండ్ నాకు అనిపిస్తుంది కంటెంట్ ఫుటేజ్ అనేది ఇవి 2 పాయింట్స్ వాళ్ళ మైండ్లో ఉన్నాయి కాబట్టి ఓనర్స్ అందరూ ఫేక్ వేసుకున్నారు. ఫేక్ మాస్క్ అయితే ఉంది, రియాలిటీ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు అని అయితే నాకు అనిపిస్తుంది. ఎక్సెప్ట్ శ్రీజ అండ్ మన పవన్ కళ్యాణ్ కూడా లేదు మాస్క్. శ్రీజ, పవన్ కళ్యాణ్ తర్వాత మాస్క్ మ్యాన్కి మాత్రం నాకైతే అనిపిస్తూ ఉంది ఫేక్ ఉన్నట్లుగా. 50-50 అనిపిస్తూ ఉంది. బట్ చూడాలి మనం ప్రీవియస్ ఇంకా ఫ్యూచర్లో మనం నెక్స్ట్ కమింగ్ వీక్స్లో ఎలా ఉంటారు ఏంటనేది చూసి అప్పుడు మనం ఇంకో జడ్జ్మెంట్ చేయొచ్చు. ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్, శ్రీజ కూడా మోస్ట్లీ తనకు కూడా కంటెంట్ ఫుటేజ్ అనే పాయింట్ అయితే ఉంది. బట్ తను మాట్లాడే విధానం ప్రతి ఒక్కటి ఓపెన్గానే మాట్లాడుతుంది. దట్ వాస్ వెరీ గుడ్. అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్తో ఎప్పుడు కోపం వస్తే ఆ కోపంని అక్కడే ఆపేయకుండా తను కరెక్ట్గా క్లియర్గా మాట్లాడేస్తున్నాడు. అది కూడా కరెక్టే. కాకపోతే అదే కోపమే తనకి నెగిటివ్ అవుతుంది. ఈరోజు నామినేషన్ ప్రాసెస్లో అయితే ఫుల్ నెగిటివ్ అయిపోయినాడు. ఎందుకు నెగిటివ్ అయిపోయినాడు అంటే, ఓనర్స్ అందరు నెగిటివ్ అయిపోయినారు. ఎందుకు నెగిటివ్ అయిపోయినారు, ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటనేది మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ వచ్చేసి నామినేషన్స్ ప్రాసెస్లో గైస్, థర్డ్ రౌండ్లో వచ్చేసి ఇమాన్యుయల్ అండ్ భరత్కి పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ పాయింట్స్ అయితే చెప్పారు. ఎందుకు చెప్పారు ఏంటనేది కూడా ఉంది. ఫేర్ అండ్ అన్ఫేర్ ఛాన్సెస్ కింద పవన్ కళ్యాణ్ డెసిషన్ ఫైనల్ అయిపోయింది. ఫైనల్ అయిపోయిన తర్వాత థర్డ్ రౌండ్కి వచ్చేసరికి భరణి అండ్ ఇమాన్యుయల్ వాళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు. ఆ టనెల్లో నుంచి బయటికి రావాలి కదా, ఆ టనెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టాస్క్ అయితే జరుగుతుంది. విన్నరు ఆపోనెంట్ని వాళ్ళు నామినేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. లూసర్కి ఆటోమేటికలీ డైరెక్ట్లీ ఇంటూ నామినేషన్స్, ఇది టాస్క్. అండ్ ఇక్కడ థర్డ్ రౌండ్కి విన్నర్ వచ్చేసి భరణి గారు విన్ అయ్యారు. భరణి గారు విన్ అయిన తర్వాత ఇమాన్యుయల్ వచ్చేసి లూజ్ అయ్యాడు. సో హీఈస్ డైరెక్ట్లీ ఇంటూ ఏ నామినేషన్స్. అండ్ భరణి గారి ఆప్షన్ వచ్చేసి ఏముండింది అంటే సంజన గారు ఉండింది. సంజన గారు ఎందుకు సంజన గారు అంటే ప్రీవియస్గా వాష్రూమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గొడవ జరిగింది కదా, టాయిలెట్ గొడవ. అందులో తను 14 మెంబర్స్ ఒక సైడ్ ఉండి 1 మెంబర్ ఒక సైడ్ ఉన్నందుకు ఆ పాయింట్ అయితే అందరూ నామినేట్ చేశారు. సో బర్నీ గారు కూడా అదే చెప్పారు. తరువాత బర్నీ గారు ఏం చేశారంటే శ్రీజాకి ఇచ్చారు. హ్యామర్ తీసుకొని వెళ్ళి శ్రీజాకి ఇచ్చారు. శ్రీజా కేమ్ టు పాయింట్. అండ్ శ్రీజ మాట్లాడుతున్న ప్రతి మాట నాకు తప్పుగానే అనిపించింది. ఎందుకు తప్పుగా అనిపించింది అంటే, దే వర్ వెయిటింగ్ టు డెలివర్ పాయింట్స్. వాళ్ళు మైండ్లో పెట్టుకొని ఈ పాయింట్ ఇక్కడే మాట్లాడాలి అనేది పాయింట్ అయితే వెరీ గుడ్. అక్కడ పాయింట్ అది మంచి పద్ధతినే. కానీ వాళ్ళు వైల్ దే ఆర్ ఈటింగ్ ఫుడ్, వాళ్ళు ఫుడ్ తినేప్పుడు ఇక్కడ తనుజాన్ బర్ని కుక్స్, వీళ్ళకి
కుక్స్ అయినప్పుడు వీళ్ళిద్దరు ఏం చేసి పెడతారో అదే వాళ్ళు తినాలి. ఇది మాత్రం క్లియర్. కానీ వీళ్ళు చేసి పెడుతున్నారు, తింటున్నారు. శ్రీజ వచ్చేసి సంజనకి ఈ పాయింట్ అన్నీ అని చెప్పేసి తీసేసి తనూజని సెలెక్ట్ చేసింది. తనూజని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. చెప్తున్న పాయింట్‌లో తను మీరు ఫుడ్ బాగా చేస్తున్నారు. ఎక్కడ ప్రాబ్లమ్ లేదు అన్నారు. ఓకే. ఫైన్. ఫుడ్ బాగా చేస్తున్నారు. బాగా చేశారు. మేము బాగా తిన్నాము. బాగుంది అని చెప్పారు. అక్కడి వరకు బాగుంది. బాగుంది అన్నారు. బాగా చేశారన్నారు. ఇవి 2 ఉన్నప్పుడు కంప్లెయింట్స్ ఎందుకొస్తాయి? చెప్పండి. కంప్లెయింట్స్ రాకూడదు. కానీ కంప్లెయింట్స్ ఎందుకు రైజ్ అయితున్నాయంటే, వాళ్ళు తిన్న ఫుడ్‌ని బాగుంది అని వీళ్ళకి చెప్పి, తనుజకి అండ్ భరణికి చెప్పి, వాళ్ళు ఫుడ్‌లో ఏమేమి సరిగ్గా లేదో, ఈ పాయింట్ మాకు నచ్చలేదు. కానీ మేము అప్పుడు చెప్పలేదు. మేము అడ్జస్ట్ చేసుకొని తిన్నామంటే మీరు అప్పుడే అడగాలి. అప్పుడే అడిగితే వాళ్ళు సారీ అని చెప్తారు కదా! ఈవెన్ ఆమ్లెట్ ఏసినప్పుడు ఆమ్లెట్‌లో ఒక చిన్న ఉప్పు ఎక్కువైందంటే సారీ అని చెప్పేసి కన్సోల్ చేశారు. అందరికీ లైక్ దాన్నేమంటారు? అందరికీ చెప్పినారు సారీ ఇంకోసారి రిపీట్ చేయమని చెప్పేసి తనుజ అండ్ బర్నీ గారు చెప్పారు ఆమ్లెట్ ఏసిన విషయంలో. అండ్ అది కాకుండా తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చాలా ఇరిటేటింగ్‌గా కుక్ చేస్తున్నారు ఫుడ్డు. మీరు సరిగ్గా చేయట్లేదు. మీరు ఫుడ్డు సరిగ్గా చేయట్లేదు అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఇక్కడ శ్రీజ అంటుంది మన తనుజని. మీరు ఇండైరెక్ట్‌గా మాట్లాడుతున్నారు. ఇండైరెక్ట్‌గా కమెంట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు గైస్ మీకు ఎవరికైనా అలా అనిపించిందా అంటే మనీష్ అండ్ ప్రియ వాళ్ళు అవును అనిపించింది అన్నారు. ఫస్ట్ డే అనిపించింది అన్నారు. ఫస్ట్ డే అనిపించినప్పుడు అది మీరు ఫన్ వేలో అంటున్నా మాకది నాకు నచ్చడం లేదు అన్నారు. మీకు అప్పుడు నచ్చడం లేదు అన్నప్పుడు అదే పాయింట్ నచ్చలేదు మాకు అని చెప్పండి అప్పుడే. డైరెక్ట్‌గానే చెప్పండి. చెప్పిన తర్వాత అదే పాయింటే తీసుకొనొచ్చి ఇక్కడ చెప్పొచ్చు నామినేషన్స్‌లో గూడా. మీరు ఆ రోజు అలా చేశారు. నేను మీకు అది చెప్పాను. అదే పాయింటే నాకిప్పుడుంది. ఇంకా వేరే పాయింట్ లేదనొచ్చు. లేదంటే ఇంకో పాయింట్ ఉంటే ఏదైనా ఇంకొక పాయింట్‌ని డిస్కస్ చేయొచ్చు. అలా కాకుండా అప్పుడు ఏమనకుండా ఇప్పుడొచ్చేసి మాట్లాడినారు. ఫుడ్ ప్రిపరేషన్‌లో గూడా మీరు సరిగ్గా ఆహ్, ఫుడ్ ప్రిపరేషన్‌లో గూడా మీరు ఇరిటేట్ అయితున్నారని జెప్పేసి చెప్పింది. ఇప్పుడు తనుజ చెప్తుంది ఏంటి అంటే, ఫుడ్ ప్రిపరేషన్‌లో మాకు ఇచ్చేయండి అన్నప్పుడు, ఇచ్చేయండి చేస్తాం అనడము అన్నాను. అన్నప్పుడు లేదు మాకు కావాల్సింది చేసి పెట్టండి అంటే చేసి పెడతామన్నారు. అది ఓకే. ఇప్పుడు శ్రీజ ఏమంటుందంటే ఫుడ్ ప్రిపరేషన్‌లో మాకు ఇచ్చేయండి చేస్తాం అనడము 10 మెంబర్స్‌కి ఇష్టాలుంటాయి. ఎవరి ఇష్టాలు వాళ్ళకి నచ్చింది చేపిచ్చుకుంటారు. మీరు చేసి పెట్టాలి అనే మాటైతే మాట్లాడినారు. శ్రీజ అనింది. ఇప్పుడు ప్రియ రిప్లై ఏమిచ్చిందంటే, మీరందరూ అనుకోండి. మీకు ఎవరెవరికి ఏమేమి కావాలో అది చెప్పండి. ఈ ప్రాసెస్‌లో చేయమని మీకొకసారి చెప్పండి. చెప్తే నేను ఆ ప్రాసెస్‌లో మీకు చేసిస్తా అని క్లియర్‌గా చెప్పింది. కానీ ఆ పాయింట్ వాళ్ళకి అక్కడ అర్థమైతే ఈ పాయింట్ తనుజ క్లియర్‌గా చెప్తుంది. మీరు ఒక్కొక్కరు వచ్చి చెప్పకుండా, ఒక్కొక్కరు ఇన్పుట్ ఇవ్వకుండా, ఒకేసారి ఇన్పుట్ ఇచ్చేస్తే, నేను ఆ ప్రకారంగానే మీకు చేసి పెడతాను గదా! అనే పాయింట్ తనుజ క్లియర్‌గా చెప్పింది. ఈ పాయింట్‌తో వాళ్ళు ఓకే. ఇంకొకసారి మేము అలా చేస్తాం. లేదంటే, లేదు అలా కాదు మాకిష్టం వచ్చింది మీరు చేయండి. మేము వచ్చి ఎప్పుడైనా అడుగుతామని చెప్తే, ఎప్పుడైనా వచ్చి అడుగుతామని చెప్పొచ్చు. ఇలా గాకుండా శ్రీజ డ్రాగ్ చేసిందనిపించింది నాకి. కావాలనే పాయింట్ ఔట్ చేసి, కావాలనే తన్ని ఇలా నామినేషన్స్‌లో పెట్టాలని అన్నెసెసరీగా మాట్లాడినట్టయితే అనిపించింది నాకు శ్రీజ విషయంలో. అండ్ ఇంత జరుగుతున్నా గూడా తనుజ డిఫెండింగ్ వెరీ గుడ్. తను మాత్రం లయన్ అనుకోవాలి. ఎంత బాగా చేస్తుందంటే డిఫెండింగ్ హోల్ ఓనర్స్ అందరికి డిఫెండ్ చేసింది. అండ్ ఇక్కడ మన బన్నీ గారు వస్తుంటే ఇమ్మాన్యుయల్ ఆపాడు. వాళ్ళది ఇండివిడ్యువల్‌ది మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పేసి స్టాప్ చేశాడు. అది నేను లైవ్‌లో చూసా. అండ్ హరీష్ మధ్యలో ఇన్వాల్వ్ అయితున్నారు. ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు. పొద్దున గూడా మీరు టాలరేట్ చేస్తున్నారు. మాట్లాడండి నేను గూడా మాట్లాడతా అని చెప్పేసి అన్నారు. ప్రియ అంటుంది. నేను మధ్యలో గూడా మాట్లాడతా. నేను మానిటర్‌ని అంటే, నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడతావు? నామినేషన్ వాళ్ళిద్దరిది. నీకేమైనా డౌట్ ఉంటే నిన్నేమైనా క్వెషన్ చేస్తే నువ్వు మాట్లాడు. నిన్ను క్వెషన్ చేయకపోతే ఎందుకు మాట్లాడతావు అనిపించింది నాకి. అక్కడ అన్నెసెసరీగా ప్రియ అతి చేస్తుంది. నాది నా పాయింట్ నేను మాట్లాడతా. నేను మానిటర్‌ని అంటే ఎవరికి కావాలి అమ్మా? అక్కడ నీ పాయింట్ ఉంటే నువ్వు మాట్లాడు. నీ పాయింట్ లేకపోతే నువ్వు ఎందుకు మాట్లాడతావు? గమ్మున కూర్చో. వాళ్ళిద్దరు నామినేషన్స్ వాళ్ళు చేసుకుంటారు. నిన్ను క్వెషన్ చేసినప్పుడు నువ్వు ఆన్సర్ ఇవ్వు. అది కరెక్టా? తప్పా? అని. అండ్ ఇంకొకటి ఆలు ఫ్రై. ఆలు ఫ్రై కోసము తను స్టార్ట్ చేసింది. కుక్ చేస్తుండగానే బిగ్ బాస్ పిలిస్తే ఓనర్స్ హౌస్‌లోకి ఓనర్స్ ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయిన తర్వాత ఇక్కడ స్టాప్ అయిపోయింది. మధ్యలో కుకింగ్ అనేది స్టాప్ అయిపోయింది. వీళ్ళకి ఆకలేస్తుందని చెప్పేసి ప్రియ, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరొచ్చి చెడగొట్టేసినారు.
అంత ఆయిల్‌లో పొటాటో అవన్నీ ఏసేసినారు. ఏసేసి చెడగొట్టి మళ్ళీ మీరు పొటాటో ఫ్రై చేయలేదు, పొటాటో కర్రీ చేశారని చెప్పేసి వీళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళే తప్పు చేసి, వాళ్ళే మాట్లాడి తనని బ్లేమ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ అబ్సల్యూట్‌లీ రూడ్ బిహేవియర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ పాయింట్. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. మంచి పాయింట్ కూడా కాదు. వాళ్ళే తప్పు చేసి, వాళ్ళే తనని మాట్లాడడం అనేది చాలా తప్పు. అండ్ నామినేషన్స్‌లో ప్రియ అగ్రీ చేయలేదు. లైవ్‌లో ఒక పాయింట్ చెప్పింది. అది ఆలు విషయంలో నేను అగ్రీ చేస్తా అని చెప్పింది. ఎపిసోడ్‌లో రాలేదది. అగ్రీ చేస్తా అని చెప్పేసి చెప్పింది. ఆ పాయింట్ అయితే నేను కూడా నేను చేశాను. అది అగ్రీ చేస్తా అని చెప్పేసి చెప్పింది. అండ్ మీరు మీరెలా చేసినా తింటున్నాము. మధ్యలో వచ్చి మేము ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని అడగడం, డిస్టర్బ్ చేయడం. మీరు ఎలా చేసినా తింటామని చెప్పి మధ్యలో మీరొచ్చి ప్రతి పాయింట్‌ని మమ్మల్ని అడగడము, మమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? మీరు ఒకసారి ఇన్‌పుట్ ఇస్తే నేను చేసేస్తా గదా! అన్న పాయింట్ తనుజ స్టిక్ ఆన్ అయ్యింది. మేము మనుషులమే గదా! మధ్యలో వచ్చేసి మీరు చెప్తూనే ఉంటే మాకు అండ్ ఇంకొకటి బాగుంది అని సింపతి డైలాగ్స్ ఎందుకు? బాగలేకపోతే డైరెక్ట్‌గా బాగలేదు అని చెప్పొచ్చు గదా! అని. అవును. అది కరెక్టే గదా! అండ్ తను సింపతి అనే పాయింట్ మాట్లాడకుండా తను ఒక మాట మాట్లాడాల్సింది. మీకు నచ్చలేనప్పుడు అప్పుడే నచ్చలేదు అని చెప్పకుండా ఇప్పటి వరకు మీరు ఎందుకున్నారు? అనేది మాట్లాడింటే బాగుండు అని అనిపించింది. కానీ షీ వాస్ డిఫెండెడ్ వెరీ గుడ్. చాలా డిఫెండ్ చేసుకుంది. మీకు నచ్చిన ఫుడ్ చేసి పెడుతున్నాను గదా! అని చెప్పేసి చెప్పింది. అండ్ శ్రీజ ఎంత ఎంజాయ్ చేస్తూ శ్రీజ ఏమంటుందంటే, మాకు నచ్చిన ఫుడ్ అయితే రాలేదు అంటుంది. మీకు నచ్చిన ఫుడ్ ఎందుకు రాలేదు? మీరు అడిగితే చేసి పెడతాము. ఇక్కడే ఇక్కడే జరిగింది పొటాటో ఫ్రై ఇష్యూ. మాకు నచ్చిన ఫుడ్ రాలేదు. మేము ఫ్రై అడిగినాము. మీరు కర్రీ చేసినారు. కర్రీలాగా ఉందంటే తప్పు చేసింది మీ టీమోళ్ళు. మీ టీమోళ్ళని పాయింట్ ఔట్ చేయొచ్చు కదా! ఎందుకు పాయింట్ ఔట్ చేయలేదు? సో, ఓనర్స్ అతి చేస్తున్నారు. ఓవర్ బిల్డప్ చేస్తున్నారు. ఇది కంపల్సరీ ఓనర్స్ తప్పు. ఓనర్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అట్ దిస్ పాయింట్. అదైతే క్లియర్. అండ్ హరీష్ గారు ఏమంటున్నారు, ఇంటర్ఫియర్ అయ్యి మధ్యలో మీరు రిపీట్ చేస్తున్న పాయింటే రిపీట్ చేస్తున్నారు తనుజ అని అంటున్నారు. తనుజ ఏమంటుంది, మీరు మధ్యలో మాట్లాడకండి సార్ అంటే, నిన్ను నిన్న కూడా మీరు ఇలానే సుపీరియర్ లాగా మీ దయాదాక్షిణ్యాల మీద మేము బ్రతుకుతున్నామా ఏంటి అన్నారు. ఆ దయాదాక్షిణ్యాలు అన్న పదం ఎందుకు వచ్చింది? వాట్ షీ వాస్ టెల్లింగ్? తను ఏం చెప్తుంది, మీరు ఒక్కసారి ఇన్పుట్ ఇవ్వండి నేను చేస్తాను అని చెప్పింది. దయాదాక్షిణ్యాలు ఎందుకు? బాడీ లాంగ్వేజ్ ఎందుకు? బిహేవ్ ఎందుకు? నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాడా? మాస్క్ మెన్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఆ కోపం, యాంగర్ తనకి ఏదైతే శత్రువు అయితుందో అది లిటరల్లీ కరెక్ట్. తనకది శత్రువుగానే మారిపోతుంది. అది చాలా పెద్ద తప్పది. అండ్ మళ్ళీ హరీష్ అన్నాడు, ఏమన్నాడు, రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక కప్ యాడ్ చేయమన్నాను. ఒక కప్ యాడ్ చేయమన్నందుకు మీరు అందరిని పిలిచి మాట్లాడినారు అని చెప్తే, అవును అందరి ఒపీనియన్ అందరికీ ఒకసారి చెప్దాం అనుకుంది తను. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్పుట్ ఇవ్వకుండా ఒకేసారి మీరు ఇన్పుట్ ఇవ్వండి నేను కలెక్ట్ చేసుకొని ఒకేసారి చేస్తా అనే దాని పాయింట్ పైన తను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని అనుకుని అందరిని పిలిచింది. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు జరిగిన రైస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది. అక్కడ హరీష్ గారిది 100% తప్పు. నాది నేను చేసుకొని తింటా మీరు చేయకండి అని అన్నాడు. లైవ్‌లో చూసిన వాళ్ళకి తెలుస్తది. నేను లైవ్ రివ్యూ కూడా ఇచ్చాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ప్లే లిస్ట్‌లో ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ అనడము, తర్వాత బిహేవియర్ అనడము ఇది చాలా తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే, నిన్న జరిగిన దాంట్లో మన ఇమాన్యుయల్ జస్ట్ ఫన్నీగా గుండంకుల్ అన్నాడు. మీరు బాడీ షేమింగ్ చేస్తున్నారు అంటే, బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ అని ఇప్పుడు తన్ని కూడా చేస్తున్నారు కదా! బాడీ షేమింగ్, బాడీ లాంగ్వేజ్ అని. ఈస్ దిస్ కరెక్ట్ పాయింట్ హరీష్ గారు? చెప్పండి. అది తప్పు. 100% తప్పు. హరీష్ గారిది తప్పు. మీకొక న్యాయం పక్కనోళ్ళకి ఒక న్యాయం ఉండదండి. ఇద్దరికీ ఒకటే న్యాయం ఉంటది. ఇక్కడే అర్థమైతుంది ఇంకా మాస్క్‌లోనే ఉన్నాడు. ఎప్పుడు మాస్క్ తీసేస్తాడనేది కూడా చూడాలి. అండ్ మాస్క్ ఏసుకున్నాడని ఎందుకు చెప్తున్నానంటే, హ్యుమానిటీ గ్రౌండ్స్‌లో 100% కరెక్ట్‌గా ఉన్నాడండి. ప్రతి పాయింట్ మంచిగా మాట్లాడుతున్నాడు. వాల్యూ పాయింట్స్ మాట్లాడుతున్నాడు. అది కూడా కరెక్టే. కానీ తన యాంగర్ వచ్చినప్పుడు తను మాట్లాడే విధానము, తను ఏ వర్డ్స్ రిలీజ్ చేస్తున్నాడు, ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు అనేది కూడా తనకి స్ట్రైక్ అవ్వట్లేదు. అది తనకే శత్రువు. ఈ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలోనే తను మాస్క్‌లో ఉన్నాడని చెప్పేసి చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఈ ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడే రీతు వచ్చింది. రీతు టాపిక్ ఇన్వాల్వ్ అయింది. అది ఎక్స్‌ప్రెస్‌లో టనెల్‌ని క్రాస్ చేస్తున్న టైంలో రీతు కింద పడిపోయింది. రీతు అండ్
తనుజ వీళ్ళిద్దరు గేమ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు రీతు కింద పడిపోయింది. తలకి దెబ్బ తగిలింది. ఆ తగిలినప్పుడు షీ వాస్ ప్లేయింగ్. తనుజ ఆడుతుంది. రీతు ఆడుతుంది. తనకి ఏం జరిగిందో తెలియదు తనుజకి. తను ఉంది. బయటికొచ్చేసిన తర్వాత తను కింద పడింది. దెబ్బ తగిలిందన్న పాయింట్ తెలిసింది. నన్ను ఆపడానికొచ్చి తనకేమన్నా తగిలిందేమో! ఎందుకంటే ఎక్స్ క్రాస్ దగ్గర వీళ్ళిద్దరు గుద్దుకుంటారు గదా! ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు అలా అనిపించిండొచ్చు. అలా అనిపించి నన్ను ఆపడానికొచ్చేసి తనకి దెబ్బ తగిలిందేమో అనింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రీతు అరిచింది. రీతు అటాక్ అయితే డిఫెండ్ అయితే చేసింది. బట్ అక్కడ తను గేమ్‌లో ఉంది. తిను గేమ్‌లో ఉంది. ఇద్దరు గేమ్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికీ తెలీదు. ఆ పాయింట్ రీతు అర్థం చేసుకోకుండా అన్నెసెసరీగా కోప్పడింది. అది చాలా తప్పు. రీతుది నెగెటివ్ పాయింట్. అండ్ ఇంకొకటి రీతుకి మెడికల్ ఇష్యూ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత తనుజ వెళ్లి అడుగుతుంది. ఎలా జరిగిందిరా అని. అలా అడగడం కూడా తప్పే అంటుంది ఇప్పుడు రీతు. అప్పుడే అడిగినప్పుడు సారీ చెప్పినప్పుడు సారీ తీసుకొని ఇప్పుడెందుకు మళ్ళీ నువ్వు మాట్లాడింది నువ్వు అడగడము ఇవన్నీ తప్పు. గాయపడిన దానికి చచ్చిపోయిన శవాన్ని మళ్ళీ వచ్చి కొట్టడము, చచ్చిపోయినోళ్ళేవన్నా ఇలాంటి మాటలు మాట్లాడడం రీతుకి 100% నెగెటివ్ పాయింట్. చాలా తప్పది. రీతు చేసిన చాలా పెద్ద తప్పు ఏదైనా ఉంది అంటే అది. అండ్ నెక్స్ట్ అలాంటి టైంలో నువ్వు అడగడం తప్పు అని చెప్పేసి చెప్తుంది. వీళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నారు. గేమ్‌లో ఏం జరిగిందో నీకైనా ఐడియా ఉందా? దెబ్బ తగిలింది తనకి కాబట్టి నీకు ఐడియా ఉందా అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడంలో తప్పేముంది? అడిగింది. ఒకవేళ అడగకూడదనుకుందాము. అడగకూడదనుకున్నా మెడికల్ ఆ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత అడుగుతా అని అడిగింది గదా! ఆ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత అడిగినప్పుడు తను కన్సోల్ తీసుకుంది గదా! సారీ చెప్తే సారీ యాక్సెప్ట్ చేసింది గదా! షీ వాస్ క్రైస్ట్ ఎమోషనల్ అయింది రీతు. అండ్ యాక్సెప్ట్ చేసింది. ఓకే. నో ప్రాబ్లమ్ అనింది. మళ్ళీ ఇప్పుడు నామినేషన్ పాయింట్ వచ్చేసరికి తనుజ పైన నెగెటివ్ ఉంది. అండ్ ఇంకోటి ఏమంటుంది లోపల ఒకటి బయట ఒకటి నేను ఉండను. నేను ఒకేలా ఉంటానని చెప్పేసి చెప్తుంది. ఇది చాలా పెద్ద తప్పు. తను ఫస్ట్ డే నుంచి ఎలా అయితే ఉందో తనుజ అలానే ఉంది. చిన్న చేంజ్ కూడా కనిపించట్లేదు. అండ్ ఇంకోటి లైవ్‌లో చూసిన వాళ్ళకి తెలుస్తది. షైనీ వచ్చేసి ఎమోషనల్‌గా ఏడుస్తోంది. ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత తనుజ ఏడుస్తా ఉంది. ఏడుస్తున్నప్పుడు మూలన కూర్చొని ఏడుస్తా ఉంటే ఇమ్ము కన్సోల్ చేయడానికెళ్ళాడు. ఇమ్ము అండ్ సంజన, తనుజ వీళ్ళు ముగ్గురున్నారు. ఇమ్ముతో మాట్లాడుతుంది. ఇమ్ము కన్సోల్ చేస్తాను. "నువ్వు బాగా డిఫెండ్ చేసుకున్నావమ్మా. నువ్వేంటో చూపించుకున్నావు. యూ ఆర్ వెరీ గుడ్. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ" అని చెప్పి మాట్లాడుతుంటే షైనీ ఎంటర్ అయింది. షైనీ ఎంటర్ అయ్యి జస్ట్ షీ వాస్ లుకింగ్ అట్ ద స్క్రీన్స్. అక్కడ స్క్రీన్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం దూరంగా నిలబడి చూస్తుంది. జస్ట్ లైవ్‌లో కూడా చూసా నేను. జస్ట్ నిలబడి చూసింది. కానీ వాట్ షీ వాస్ ఎక్స్‌ప్లెయినింగ్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో వస్తుంది మీకు. ఇలా జరగండి అని చెప్పిందని చెప్పేసి ఆశ అంటుంది. అది చాలా తప్పు. అది చాలా చాలా తప్పు. ఆశ తప్పు మాట్లాడింది ఇక్కడ. అండ్ ఇక్కడికి ఇక్కడితో అయిపోయిన తర్వాత ఇంతవరకు ఇష్యూ అయిన తర్వాత రీతుకి సారీ చెప్పింది. నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదని చెప్పేసి రీతు నిన్నైతే యాక్సెప్ట్ చేయను. నేను నీతో నార్మల్ ఫ్రెండ్‌గానే ఉన్నాను గానీ సోల్ ఫ్రెండ్‌షిప్ అయితే లేదు నాకు అని చెప్పేసి చెప్పింది. అక్కడి వరకు కూడా ఓకే. యాక్సెప్టెడ్, క్లియర్. అండ్ నెక్స్ట్ తనుజ చెప్తుంది. మీరు ఏ టైంలో ఫుడ్ కావాలన్నా నేను పడుకున్నా కూడా మీరొచ్చి అడగండి. నేను చేసి పెడతాను. నాకు ఏ అభ్యంతరం లేదు. మీకెలా కావాలంటే, ఏది కావాలంటే, ఏం కావాలంటే అదే చెప్పండి. అదే చేసి పెడతానని మాటిచ్చింది. నా వల్ల మీకేమైనా ఇబ్బంది జరిగుంటే సారీ అని చెప్పింది. అది ఎపిసోడ్‌లో అయితే వేయలేదు. అది లైవ్‌లో ఏశారు. అండ్ దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. అండ్ హరీష్ ఒక మాట అన్నాడు మధ్యలో. అన్నం పెట్టేవాళ్ళు అన్నపూర్ణ లక్షణాలు ఉంటే బాగుంటుంది. అర్థం చేసుకునే గుణం ఉండాలి. ఒక్క పూటలోనే సహనం కోల్పోయి ఓపిక లేకుండా ఇలా చేయడం అనేది చాలా తప్పన్నారు. అన్నపూర్ణ లక్షణం ఉంది కాబట్టే కడుపు నిండా తినడానికి చాలా మంచిగా చేసి పెట్టింది తనుజ. చేసి పెట్టినందుకే బాగుందని చెప్పేసి తిన్నారు మీరు. బాగలేదని చెప్పలేదు. బాగుంది మేము తిన్నామని కడుపు నిండా తిన్నారు మీరు. మార్నింగ్ టిఫిన్. ఆఫ్టర్‌నూన్ ఇష్యూ అయింది కాబట్టి ఆ మధ్యలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగిందట్లా. అంటే ఇది సెకండ్ డే. ఈ నామినేషన్స్ అయిపోయిన నెక్స్ట్ డేకి జరుగుతది అది ప్రాసెస్. అది కూడా చెప్తాను. కడుపు నిండా తిన్నారు అంతా జరిగింది. ఓకే. ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రీతు అయితే ఇక్కడ కంప్లీట్‌లీ రాంగ్ అండి. కంప్లీట్‌లీ రాంగ్. ప్రియ వచ్చేసి ప్రతి పాయింట్‌లో నేను మాట్లాడుతాను, మానిటర్ చేస్తున్నాను గదా అని చెప్పేసి అతి చేసింది.
అది ప్రియాకే చాలా ప్రాబ్లమ్ అది. అండ్ తన్ని చాలా కన్సోల్ చేశారు. లైవ్‌లో గూడా చూసాను. మినిమమ్ ఒక 2-3 అవర్స్ ఏడ్చింది తను. 3 అవర్సే కాదు, లిటరల్లీ షీ వాస్ క్రయింగ్ అట్ మినిమమ్ ఒక 6-7 అవర్స్ ఏడ్చింది తను. లిటరల్లీ. అండ్ తనని టార్గెట్ చేసి మరి అదే పనిగా అందరూ మాట్లాడారు. ఓనర్స్ అందరూ అతి చేస్తున్నారు. ఓనర్స్ అసలు వాళ్ళకి చూపిచ్చాలి. తనుజకి ఛాన్స్ వస్తే చూపిస్తది. అప్పటి వరకు ఏముండదు. కానీ తనకి హ్యుమానిటీ ఉంది. ఆ హ్యుమానిటీతో మళ్ళీ ఇవన్నీ ఎందుకు నాకు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ స్టాప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ పాయింట్ వచ్చినప్పుడు కరెక్ట్‌గా మాట్లాడి పాయింట్ ఔట్ చేస్తది. ఆ రోజు వరకు వెయిట్ చేయండి ఓనర్స్ మీరు. అండ్ నెక్స్ట్ సెకండ్ సుమన్ సార్‌ని గూడా, సుమన్ శెట్టిని గూడా ఇక్కడ చాలా అప్రిషియేట్ చేయాలి. తన్ని కూర్చోబెట్టుకొని తన్ని కన్సోల్ చేస్తున్నారు. "అమ్మ నువ్వు చాలా మంచిగా మాట్లాడావు. చాలా బాగా మాట్లాడావు. నువ్వు కరెక్ట్‌గా చెప్తున్నావు" అని చెప్పేసి చాలా కన్ఫెస్ చేశారు. కన్ఫెస్ చేసి మంచిగా మాట్లాడారని చెప్పేసి కూడా చెప్పారు. అండ్ నువ్వు ఎలాంటి ఉన్నావో, నీ బిహేవియర్ ఏంటో జనాలు చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు అని చెప్పేసి చెప్పారు. అండ్ దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ నామినేషన్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సుమన్ గారు అండ్ ఆశా శేని గారికి టాస్క్ అయితే ఎక్స్ క్రాస్ టాస్క్ అయితే జరిగింది. ఆ టాస్క్‌లో సుమన్ గారు గెలిచారు. సుమన్ శెట్టి గారు. అండ్ ఆశ ఓడిపోయినారు. ఆశ గారు డైరెక్ట్‌లీ నామినేటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నామినేట్ అయిన తర్వాత ఇక్కడ సుమన్ శెట్టి గారి పాయింట్ ఏంటి అంటే, సంజన గారు 14 మంది చెప్తున్నా మీరు వినలేదు. ఇది చాలా మాకు ఇరిటేటింగ్ అనిపించింది. సో, నాకు అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని వెరీ క్లియర్‌గా చెప్పాడు. అప్పుడు లైవ్‌లో చూసా నేను. ప్రియ వచ్చింది. ప్రియ వచ్చేసి నాకు వేరే పాయింట్స్ లేవండి. నాకు కూడా ఇది ఓకే అన్నారు. కానీ షీ వాస్ టేకెన్ టైం తీసుకొని మళ్ళీ పాయింట్ చేంజ్ చేసి నాకు పాయింట్సే లేవని ఫస్ట్ తను చెప్పి, తర్వాత మళ్ళీ పాయింట్ రైజ్ చేసుకొని తనకు గుర్తొచ్చిందని చెప్పేసి రాము గారిని మళ్ళీ రాము గారిని బయటికి తీసింది. రామ్ గారిని ఎందుకు బయటికి తీసిందంటే, యెస్టర్‌డే మనకు టెనెంట్స్ ఫుడ్‌లో తినడానికెళ్ళినప్పుడు వాళ్ళు ఇవ్వలేదు. రాము గారికి ఆ విషయం తెలవదు. మీరు తినకూడదు గదా! మాకేదైనా ప్రాబ్లమ్ కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గదా! మేమివ్వము. మీ ఫుడ్ మీరు తినండి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు. వీళ్ళకి కావాలంటే రిక్వెస్ట్ చేయొచ్చు. రిక్వెస్ట్ చేయకుండా దే ఆర్డర్డ్. వాళ్ళు ఆర్డర్ చేశారు. మేము టెనెంట్స్ ఫుడ్ తినొచ్చు. మీరెవరు చెప్పడానికి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇక్కడ మనీష్ కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యాడు. మనీష్ ఇన్వాల్వ్ అయ్యి మీకు మాకు మేము ఫ్రూట్స్ కూడా ఇస్తున్నాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు మేము అంత హెల్ప్ చేస్తే, అంత సపోర్ట్ చేస్తే మేము ఫుడ్ వచ్చి తినడానికి వచ్చి అడిగితే మీరు ఫుడ్ ఇవ్వలేదు అని చెప్పేసి ఈ గ్రడ్జ్ మనీష్ పెట్టుకొని ఈరోజు జరిగిన ఎగ్ టాస్క్‌లో కూడా అదే పాయింట్ రిపీట్ చేశాడు మళ్ళీ. ఇది చాలా తప్పు. ఈ పాయింట్ కోసము తను నామినేట్ చేసింది. ఇక్కడ డామినేట్ చేసింది ప్రియనే. ప్రియ, మనీష్, శ్రీజ ఏం చేయలేదు. ప్రియ అండ్ మనీష్ వీళ్ళిద్దరు డామినేట్ చేశారు. రాముని స్కోల్ చేశారు. స్కోల్ చేస్తే రాము తినేది కూడా ఆపేసి, "మేడం తిందురండి మేడం" అంటే, "లేదు మాకు ఫుడ్ రెడీ అయింది." మరి మీకు ఫుడ్ రెడీ అవుతున్నప్పుడు వీళ్ళ ఫుడ్ దగ్గరికి ఎందుకు వచ్చి అడిగారు? ఒకవేళ అడిగారే అనుకో, మీ అడిగే విధానం ఎలా ఉండాలి? రిక్వెస్ట్ చేయాలి. ఆర్డర్ చేయకూడదు. ఆర్డర్ చేయడం ఏంటి? ఆర్డర్ చేయడం తప్పు అనిపించింది నాకు. ప్రియ అండ్ మనీష్ చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ క్లియర్ కట్ మాస్క్. వీళ్ళు కంటెంట్ ఫుటేజ్ బ్రెయిన్‌లో పెట్టుకున్నారు. మా కంటెంటే ఉండాలి. మా ఫుటేజే ఉండాలి. మేమే ఉండాలి. ఎవరికి ఫ్యూయల్ ఇవ్వకూడదు. ఎవరికి మేము ఆ టైమ్, ఆ స్కోప్ ఇవ్వకూడదు అన్న పాయింట్. అంటే దే ఆర్ ప్లాన్డ్ టు హ్యావ్ ఎ గేమ్. వాళ్ళు గేమ్ ఆడడానికి ప్లాన్ చేసుకున్నారు. ఏం ప్లాన్ చేసుకున్నారంటే, జనాలని మేము రియల్‌గా ఉన్నామని చూపించడానికి వాళ్ళు బాగా ట్రైన్ అయ్యారు. ట్రైన్ అయ్యి చెప్తున్నారు. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. అండ్ ఇది నామినేషన్ గురించి. అండ్ ఎగ్ టాస్క్ గురించి నేను లైవ్ రివ్యూ అయితే ఇచ్చాను. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ ఇన్ ప్లే లిస్ట్. And thank you for watching this video, and do follow and subscribe to our channel. View by Karnal. Thank you all. Bye bye.